Hello everyone, welcome to ACE Online and welcome to the Economic Survey 2024 lecture series, right? So already 3 topics మనం complete చేసుకున్నాం and chapter 4 is about the external sector. External sector అంటే any activities that a country is involved with the other countries, right? So India specifically obviously we are talking about India, right? So India వేరే external కంట్రీస్తో ఎలా ట్రేడ్ జరుగుతుంది, ఎలా మనీ ఫ్లో జరుగుతుంది అనే పర్టికులర్ టాపికే మనకి ఎక్స్టర్నల్ సెక్టర్, రైట్? సో ఇది కొంచెం లెంతీ టాపిక్ లైక్ కంపేర్ టు ద ఇన్ఫ్లేషన్. సో మనకి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎకనామిక్ సర్వే. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఈజ్ ద ఎక్స్టర్నల్ సెక్టర్ చాప్టర్, రైట్? సో లెట్స్ గో వితౌట్ డిలే. ఫస్ట్ ఆ డీటెయిల్స్ అన్ని చూసే ముందు మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఎకనామిక్ సర్వే ఇవ్వడం జరిగింది. అంటే గ్లోబల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అలాగే ఇండియన్ సిచ్యువేషన్ ఎలా ఉంది. సో గ్లోబల్ సిచ్యువేషన్ మీరు చూసినట్టయితే గ్లోబలీ ఇట్ ఈస్ నాట్ వెరీ స్టేబుల్ కండిషన్. సో స్టేబుల్గా మనకి ఎక్స్టర్నల్ సెక్టర్ లేదు బికాస్ ఆఫ్ రష్యా ఉక్రెయిన్ వార్ అండ్ దెర్ ఆర్ మెనీ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద కంట్రీ. సో అందుకని ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే ఇంతకు ముందున్న రిలేషన్స్ అన్నీ కూడా బిట్వీన్ ద కంట్రీస్ ఇవంతా కూడా చేంజ్ అయిపోతుంది. అందుకనే న్యూ టర్మ్స్ ఇవి కూడా ఎగ్జామ్లో అడిగేదానికి మనకి ఛాన్స్ ఉంది. కొత్త టర్మ్స్ అంటే డీకపులింగ్, డీ రిస్కింగ్, నియర్ షోరింగ్ ఇలాంటి కొత్త టర్మ్స్ అనేవి ఎక్స్టర్నల్ సెక్టార్లో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది వేరే కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ డీకప్లింగ్ అంటే ఏంటి, ఆల్రెడీ 2 కంట్రీస్ కంప్లీట్ డిపెండ్ అయిపోయి ఉన్నాయి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద. ఇలాంటి టైప్ ఆఫ్ గూడ్స్ ఈ కంట్రీ మీద డిపెండ్ అయింది. సో ఆ కప్లింగ్ అనేది మనకి డిస్కనెక్షన్ జరుగుతుంది అనమాట. సో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా మీద మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ డిపెండ్ అయి ఉన్నాయి. సో చైనా నుంచి బియాండ్ దాని నుంచి డీలింక్ చేసేలాగా మనకి కొత్త టర్మినాలజీ అనేది, కొత్త యాక్టివిటీస్ అనేవి డెవలప్ అవుతున్నాయి. అలాగే డీ రిస్కింగ్ అంటే ఒక కంట్రీ మీద డిపెండ్ అవ్వడం వల్ల మనకి రిస్క్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైమ్స్లో సెమీ కండక్టర్స్ అనేవి స్టాప్ చేసేసారు. సో అప్పుడు మనకి ఐటీ సెక్టర్ అంతా కూడా స్లో అయిపోయింది. సో ఇలాంటి రిస్క్ అనేది మనకు ఒక కంట్రీ మీద డిపెండ్ అవ్వకుండా మల్టిపుల్ కంట్రీస్ మీద డిపెండ్ అయ్యేలాగా లేదా సెల్ఫ్ డిపెండెంట్ అయ్యేలాగా మనకి కంట్రీస్ అనేవి నడుస్తున్నాయి అన్నమాట. అలాగే నియర్ షోరింగ్ అంటే దూరమైన కంట్రీస్ నుంచి కాకుండా ఏవైతే ఆ కంట్రీకి దగ్గరగా ఉన్న కంట్రీస్ నుంచి రా మెటీరియల్స్, గూడ్స్ పాసిబుల్ ఉంటే ఆ నియర్ షోరింగ్ నియర్ కంట్రీస్ దగ్గర నుంచి మనకి ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి టర్మ్స్ అని ఫ్రెండ్ షేరింగ్, సో ఫ్రెండ్లీ కంట్రీస్ నుంచి మనం గూడ్స్ తీసుకోవడం. సో ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ అని ఎక్స్టర్నల్ సెక్టార్లో డెవలప్ అవుతున్నాయి. ఎందుకంటే రీసెంట్ యాక్టివిటీస్ వల్ల కొన్ని కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకూడదని ఇలాంటి ఎలిమెంట్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. అలాగే డీగ్లోబలైజేషన్, ఇంతకుముందు మనకి గ్లోబలైజేషన్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకునే వాళ్ళం. ఎందుకంటే అన్ని కంట్రీస్ ఒకటొకటి ఇంటర్లింక్ అవ్వాలి, గూడ్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు రీసెంట్గా మనకి వార్స్ వీటిలన్నిటి వల్ల డీగ్లోబలైజేషన్ అంటే సెల్ఫ్ డిపెండెంట్ అయ్యేలాగా యాక్టివిటీస్ని ప్రమోట్ చేసుకుంటున్నాం. సో ఇదంతా కూడా ఎక్స్టర్నల్ సెక్టార్కి రిలేటెడ్. ఫైన్. అలాగే వరల్డ్ మెర్చెండైజ్ అంటే ఫిజికల్ గూడ్స్, సర్వీసెస్ లేకుండా ఇది 2.6% గ్రో అవ్వడానికి 2024లో ఛాన్స్ ఉంది. అలాగే 2025లో 3.3%. అంటే గూడ్స్ ట్రేడ్ ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో ఇదేమి డిక్లైన్ అవ్వట్లేదు. ఈ ఎకనామిక్ సర్వే ఏం ప్రిడిక్ట్ చేస్తుందంటే వరల్డ్ లెవెల్లో కూడా మనకి 2.6% గ్రోత్ ఉంటుంది. అంటే కంపేర్ టు ట్రేడ్ అంటే ఏంటి, మొత్తం ప్రొడ్యూస్ చేసే అన్ని గూడ్స్లో వరల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 గూడ్స్ ప్రొడ్యూస్ చేశారు. ఆ 100 గూడ్స్లో అన్ని కంట్రీస్ కలిపి ఎన్ని గూడ్స్ మనకి వరల్డ్ లెవెల్లో ట్రేడ్ జరుగుతున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ 50. సో 50% అనేది ట్రేడ్. అయితే గ్రోత్ రేట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు ఎంత పెరుగుతుంది అని గ్రోత్ రేట్ అనమాట. ట్రేడ్ గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతుంది. ఫైన్. అలాగే కొన్ని క్రిటికల్ ఎలిమెంట్స్ కూడా ఎకనామిక్ సర్వే చెప్పింది ట్రేడ్ తగ్గిపోవడం వల్ల. ఫస్ట్ థింగ్ పనామా కెనాల్. సో ఈ పనామా కెనాల్ అనేది నార్త్ అమెరికా, సౌత్ అమెరికాని కనెక్ట్ చేస్తుంది. అండ్ ఫ్రెష్ వాటర్ అనేవి ఇక్కడ ఈ పనామా కెనాల్లో ఉంటాయన్నమాట. ఆ ఫ్రెష్ వాటర్ తగ్గిపోవడం వల్ల టోటల్ 6% ఆఫ్ ట్రేడ్ మనకి పనామా కెనాల్ నుంచి ట్రేడ్ అవుతుంది, గూడ్స్ మూవ్ అవుతున్నాయి. సో అక్కడ ఫ్రెష్ వాటర్ తగ్గిపోవడం వల్ల మనకి ట్రేడ్ అనేది స్లో అయిపోయింది అనమాట. అదొక ఫ్యాక్టర్. అలాగే రెడ్ సీలో మనకి ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ వల్ల ఇక్కడ హౌతీస్ కానీ యెమెన్ రీజన్లో మనకి రెబల్స్ అటాక్ జరుగుతుంది రెడ్ సీలో. మీరు న్యూస్లో చూసుంటారు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే రెడ్ సీ నుంచి పాస్ అవ్వకుండా కింద కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి మొత్తం పెద్ద రూట్ టర్న్ చేసుకుంటూ వెళ్తుంది. దానివల్ల మనకి 10 days అప్రాక్సిమేట్లీ డిలే అయిపోతుంది అనమాట. ఏషియా నుంచి యూరోప్కి గూడ్స్ వెళ్ళడానికి 10 days డిలే అయిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ట్రేడ్ అనేది స్లో అవుతే మనకి ఎక్స్టర్నల్ సెక్టర్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్తుంది. సో దిస్ ఈస్ ద ఓవర్లుక్ గివెన్ బై ద ఎకనామిక్ సర్వే. అయితే
ఇంత క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా ఇండియా ఈజ్ డూయింగ్ ఫెయిర్లీ వెల్. సో ఇండియాస్ రెసిలియన్స్, ఇండియాస్ ట్రేడ్ రెసిలియంట్ అమిడ్స్ ద గ్లోబల్ క్రైసిస్, రైట్? సో అంత క్రైసిస్ అన్ని సిచ్యువేషన్స్లో కూడా ఇండియా పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది అని చెప్తుంది, రైట్? సో దానికి రిలేటెడ్ డేటాని ప్రూఫ్స్గా చెప్తుంది. ఏమని? ఇంక్రీజ్ ట్రేడ్ ఇన్ జీడిపి అంటే ఏంటి? టోటల్ జీడిపి మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాస్ జీడిపి ఈజ్ అప్రాక్సిమేట్లీ 300 lakh crores. అందులో ఎంత వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ ఇంటూ 100. సో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ డివైడ్ బై టోటల్ జీడిపి దట్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఇంటూ 100. సో యాజ్ అ పర్సంటేజ్ దీన్ని మనకి చూపిస్తుంది అనమాట. ఎకనామిక్ సర్వే ప్రూఫ్గా చూపిస్తుంది మనం బాగానే పెర్ఫామ్ చేస్తున్నాం అని. ఎంత? 37% ఉండేది అప్రాక్సిమేట్లీ ఫినాన్షియల్ ఇయర్ 2005లో. 2024లో 45.9% ఉంది. అంటే లాస్ట్ 10-15 ఇయర్స్తో పోలిస్తే మన ట్రేడ్ విత్ రెస్పెక్ట్ టు ద జీడిపి అనేది ఇంక్రీజ్ అయింది అని అంటున్నారు. ఇది ఎగ్జామ్లో అడగడానికి మనకి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ షేర్ ఆఫ్ ట్రేడ్ ఎక్స్క్లూడింగ్ పెట్రోలియం ప్రోడక్ట్స్. ఇందాక మనం చూసింది ఏంటి? అంత ట్రేడ్ అంతా కలిపి మొత్తం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ డివైడ్ బై 300 జీడిపి, దట్ ఈస్ 300 lakh crores. సో ఇది ఓవరాల్ మనకి 45% ఉంది, 45.9. అయితే అందులో పెట్రోలియం ప్రోడక్ట్స్ తీసేస్తే, ఎందుకని? పెట్రోలియం ప్రోడక్ట్స్ అనేవి మనం ఎక్స్టర్నల్, మనకి పెట్రోలియం రిజర్వ్స్ లేవు. సో అందుకని హై ఇంపోర్ట్స్ అనేవి మనం తీసుకుంటున్నాం, రైట్? సో అది కానీ తీసేస్తే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మన గ్రోత్ అనేది 40.8%గా ఫినాన్షియల్ ఇయర్ 2023లో ఉంది, రైట్? సో ఈ యొక్క పర్టికులర్ పెట్రోలియం ప్రోడక్ట్సే మనకు అప్రాక్సిమేట్లీ 5.1% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి దీన్ని తీసేస్తే, రైట్? సో దిస్ ఇస్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. అలాగే ఇండియాస్ గ్లోబల్ ఎక్స్పోర్ట్స్, మనం ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎందుకని? ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది కాబట్టి. సో ఈ బేసిక్స్ అన్ని మీరు కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఇండియా షేర్ వచ్చేసరికి గ్లోబల్ గూడ్స్లో 1.8% ఉన్నింది ఫినాన్షియల్ ఇయర్ 2024లో. అంటే ఒక టోటల్ వరల్డ్లో ఎంత ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి, చైనా నుంచి, యుఎస్ నుంచి, ఇండియా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎంత గూడ్స్ మార్కెట్లోకి వేరే కంట్రీస్కి వెళ్తున్నాయి, అందులో ఇండియా షేర్ ఎంత? అది మనకి 1.8%. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్పెసిఫికలీ గూడ్స్, సర్వీసెస్ కాదు, ఓన్లీ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ కంట్రిబ్యూషన్ మనం ఎంత చేస్తున్నాం వరల్డ్కి అని. 1.8% ఈజ్ అ లెస్, రైట్? సో బట్ స్టిల్ దెర్ ఇస్ అ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది, బట్ ఇది ఇంకా తక్కువ. మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది, రైట్? నెక్స్ట్ గ్లోబల్ సర్వీసెస్ చూసినట్టయితే మనం సర్వీస్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం, ఎందుకంటే ఐటీ సెక్టర్, టూరిజం కానీ ఇవన్నీ మనకి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది. సో గూడ్స్ 1.8% కంట్రిబ్యూట్ చేస్తుంటే వరల్డ్ షేర్కి, సర్వీసెస్ మటుకు 4.3% మనకి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనమాట. గ్లోబల్ ఎక్స్పోర్ట్స్లో మన షేర్ ఎంత? 4.3%. ఇది కూడా ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది, రైట్? సో ఇక్కడ గ్రాఫ్ మీరు చూసినట్టయితే వెరీ ఇంపార్టెంట్ గ్రాఫ్ వీ హ్యావ్. టోటల్ ఇండియాస్ మెర్చండైజ్ ట్రేడ్ పెర్ఫార్మెన్స్, రైట్? సో మెర్చండైజ్ అంటే గూడ్స్ అని చెప్పుకున్నాం. మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చూపిస్తుంది గ్రాఫ్. ఫస్ట్ థింగ్, ఈ ఆరెంజ్ లైన్ ఏదైతే ఉందో అవి ఇంపోర్ట్స్. అంటే మన ఇంపోర్ట్స్ ఎప్పుడూ ఎక్కువగానే ఉన్నాయి చూడండి. మన ఇంపోర్ట్స్, ఇదేమో బ్లూ లైన్ వచ్చేసరికి ఎక్స్పోర్ట్స్ అనమాట. సో మన ఇంపోర్ట్స్ అనేది ఆల్వేస్ హయ్యర్, రైట్? సో 2023 ఇయర్లో, ఫినాన్షియల్ ఇయర్లో మనం పీక్ రీచ్ అయ్యాం, అక్కడి నుంచి కొంచెం డిక్లైన్ అనేది ఉంది. సో టోటల్ మన ఇంపోర్ట్స్ వాల్యూ ఎంత అని ఎగ్జామ్లో అడుగుతారు. $675 బిలియన్. ఇది మనం టోటల్ అన్ని కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న టోటల్ వాల్యూ. అదే ఎక్స్పోర్ట్ చూసుకున్నట్టయితే ఎక్స్పోర్ట్స్ కూడా ట్రెండ్ చూడండి, తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు స్లైట్గా తగ్గింది అనమాట మన ఎక్స్పోర్ట్స్. టోటల్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసరికి $437 బిలియన్, రైట్? $437 బిలియన్. సో ఈ రెండిట్లో దీని నుంచి దీన్ని తీసేస్తే మన ట్రేడ్ డెఫిసిట్ ఇన్ గూడ్స్, సో అప్రాక్సిమేట్లీ $238 బిలియన్ అనేది మనకి డెఫిసిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నెట్ గూడ్స్ ఎక్స్పోర్ట్. సో మనం తక్కువలో ఉన్నాం, అంటే మనం ఎక్కువ గూడ్స్ తీసుకుంటున్నాం మనం పంపించడానికన్నా కూడా, రైట్? సో ఇది మనకి చెప్తుంది. దాంతోపాటు ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ మనకి ఇస్తుంది ఎకనామిక్ సర్వే. దట్ ఈస్ ఇండియాస్ ఓవరాల్ ట్రేడ్ గ్లోబల్ ఛాలెంజెస్ ఉన్నా కూడా మనకి ఫినాన్షియల్ ఇయర్ 2024 అనేది స్పెసిఫికలీ ఎక్స్పోర్ట్స్ మనకి 0.23% మనకి పెరిగింది అనమాట, రైట్? ఓవరాల్ ట్రేడ్ అంటే సర్వీస్తో కలుపుకొని, గూడ్స్ అయితే తగ్గింది మనకి, రైట్? సో ఓవరాల్ మనకి చూసినట్టయితే ఓవరాల్ ఇంక్లూడింగ్ సర్వీసెస్ ఎవ్రీథింగ్, మన ఎక్స్పోర్ట్స్ అనేవి 0.23% పెరిగింది, ఇంక్లూడింగ్ సర్వీసెస్ అండ్ గూడ్స్. ఇంపోర్ట్స్ వచ్చేసరికి డిక్లైన్ అయింది.
ఇంపోర్ట్స్ 4.9% డిక్లైన్ అయింది, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. మనకి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ పంపించాలి మనం, రైట్? సో అది మటుకు మార్జినల్గా గ్రో అయింది, ఇంపోర్ట్స్ మటుకు చాలా తగ్గించుకున్నాం 4.9%. నెక్స్ట్ వచ్చేసరికి మెర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే గూడ్స్ అనమాట. బోత్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ డిక్లైన్. మీరు ఇక్కడ గ్రాఫ్ కూడా చూడొచ్చు, ఇది తగ్గింది చూడండి, పీక్ నుంచి మనకి తగ్గింది. ఫైన్. సో ఇక్కడ మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ రెండు కూడా తగ్గాయి. ఇంకోసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి, ఇది పీక్ ఇయర్, ఇది పీక్ ఇయర్. సో ఇక్కడ నుంచి మనకి స్లైట్ డిక్లైన్ అనేది ఉంది, ఇక్కడ కూడా మనకి స్లైట్ డిక్లైన్ అనేది ఉందన్నమాట. సో ఏం చెప్తుందంటే ఈ పర్టికులర్ ఎకనామిక్ సర్వే, బోత్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్ స్పెసిఫికలీ, నాట్ సర్వీసెస్, రెండు కూడా మనకి డిక్లైన్ అయ్యాయి. సో దిస్ ఇస్ ఎ స్లైట్ నెగిటివ్ ఎలిమెంట్ ఫర్ అస్. వీ నీడ్ టు ఇంక్రీజ్ మోర్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ పర్టికులర్ గూడ్స్, రైట్? సో ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. దీనికి జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మేజర్ ఎక్స్పోర్ట్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, యూఎస్ఏ కానీ, రష్యా, మెనీ అదర్ యూరోపియన్ కంట్రీస్, వాళ్ళు క్రైసిస్లో ఉండడం వల్ల వాళ్ళు తక్కువ గూడ్స్ కన్జ్యూమ్ చేశారు. సో అందుకనే మన గూడ్స్ ఎక్స్పోర్ట్స్ అనేది ఆ పర్టికులర్ కంట్రీస్లో తగ్గిపోయింది. అ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. నెక్స్ట్, షేర్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్. అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ ఉన్నాయి. కన్జ్యూమర్ గూడ్స్, దట్ మీన్స్ మనం ఏవైతే డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసేస్తామో. అలాగే ఇంటర్మీడియరీ గూడ్స్ అంటే ఇంకొక గూడ్స్ వేరే గూడ్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. క్యాపిటల్ గూడ్స్ అంటే లాంగ్ టర్మ్, అంటే దాని డ్యూరబిలిటీ అనేది 1 year 2 years కాదు, లాంగ్ టర్మ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిషన్ తీసుకోండి, ఆ మిషన్ అనేది మనం టెక్స్టైల్స్ ప్రొడ్యూస్ చేయడానికి చాలా ఇయర్స్ వాడతాం. సో ఆ క్యాపిటల్ గూడ్స్ తీసుకున్నట్టయితే మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. మనం క్యాపిటల్ గూడ్స్ని ఎక్కువ పంపిస్తున్నాం అన్నమాట వేరే కంట్రీస్కి, రైట్? సో ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ ఎంతంటే ఫినాన్షియల్ ఇయర్లో 18.9% గ్రోత్ అనేది మనం చూసాం, రైట్? క్యాపిటల్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ స్పెసిఫికలీ మనం గ్రోత్ రేట్ వచ్చేసరికి 18.9% ఇన్ 2024. బట్ కన్స్యూమర్ గూడ్స్ అలాగే ఇంటర్మీడియట్ గూడ్స్ చూసుకున్నట్టయితే మనం ఎక్స్పోర్ట్స్ తగ్గించుకున్నాం. ఎగ్జామ్లో అడుగుతారు ఎక్స్పోర్ట్స్ ఏ గూడ్స్లో మనం పెంచుకున్నాం అని. క్యాపిటల్ గూడ్స్లో పెంచుకున్నాం, కానీ ఇంటర్మీడియట్ గూడ్స్ అలాగే కన్స్యూమర్ గూడ్స్లో మనం పెంచుకోలేదు. వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే, టాప్ 10 కంట్రీస్, మనం ట్రేడ్ చేసే టాప్ 10 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యూఎస్ఏ, యూఏ, ఇవన్నీ, వీటి మెర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే గూడ్స్ వాటికి పంపించేది డిక్లైన్ అయింది. ఓవరాల్ మనకి ఎక్కువైనా తక్కువైనా, బట్ ఈ పర్టికులర్ 10 కంట్రీస్కి డిక్లైన్ అయింది. అంటే మీనింగ్ ఏంటి? మనం ఎక్స్పోర్ట్స్ చేసుకోవడానికి డైవర్సిఫై చేసుకుంటున్నాం. నాట్ పర్టికులర్ కంట్రీస్ 10 కంట్రీస్ మీద డిపెండ్ అవ్వట్లేదు, మనం డైవర్సిఫై చేసుకుంటున్నాం. మెనీ కంట్రీస్ని ఎక్కువ మన గూడ్స్ పంపించేలాగా మనం చూసుకుంటున్నాం అనమాట. సో ఇది యాక్చువల్లీ గుడ్ సైన్. టాప్ 10 కంట్రీస్ మనకి 61.9% నుంచి 50.5%కి తీసుకొచ్చాం. అంటే మన టోటల్ గూడ్స్ అనేవి ఇంతకుముందు 62% స్పెసిఫిక్గా 10 కంట్రీస్కి వెళ్ళాయి, ఇప్పుడు 50% వెళ్తుంది. అంటే మనం డైవర్సిఫై చేసుకుంటున్నాం అనమాట. అవి ఎక్కడికి? ఏషియన్, ఆఫ్రికన్, మిడిల్ ఈస్ట్ నేషన్స్కి మనం డైవర్సిఫై చేసుకుంటున్నాం. యూరోప్, డెవలప్డ్ కంట్రీస్ నుంచి డెవలపింగ్ కంట్రీస్ కూడా మనం గూడ్స్ అని మనం పంపిస్తున్నాం. సో విచ్ ఈస్ ఎ గుడ్ సైన్ అగైన్, రైట్? నెక్స్ట్, మెర్చండైజ్ ఇంపోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పటివరకు ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఇంపోర్ట్స్ అంటే మనం తీసుకొచ్చుకునే గూడ్స్ వేరే కంట్రీస్ నుంచి, ఇదేమో వాళ్ళు యాక్చువల్గా తగ్గాలి, మనం తక్కువ డిపెండ్ అవ్వాలి. సో దిస్ ఇస్ అ గుడ్ సైన్ అగైన్. కాంట్రాక్టెడ్ బై 5.7%. సో 2024లో మనకి ఇంపోర్ట్స్ చేసుకునే గూడ్స్ అనేది తగ్గింది లాస్ట్ ఇయర్తో పోలిస్తే. ఇందాకే చూసాం ఇంపోర్ట్స్ స్టిల్. ఒకసారి ఇక్కడ మ్యాప్ చూద్దాం, గ్రాఫ్స్ ఇచ్చారు మెర్చండైజ్ ఇంపోర్ట్స్ గురించి. మనం 3 types ఆఫ్ గూడ్స్ అని చెప్పుకున్నాం: క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్, అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ రా మెటీరియల్. రా మెటీరియల్ అంటే ఏవైతే డైరెక్ట్గా ఎర్త్ నుంచి కలెక్ట్ చేసుకొని మనం వేరే గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తామో వాటిని రా మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్, వీట్ ఈజ్ అ రా మెటీరియల్ ఫర్ ద బ్రెడ్, రైట్? ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్, రబ్బర్ ఈజ్ అ రా మెటీరియల్ డైరెక్ట్లీ కలెక్టెడ్ ఫ్రమ్ ద ఎర్త్. టైర్ ప్రొడ్యూస్ చేయడానికి, టైర్ ప్రొడ్యూస్ చేసిన టైర్ ఈజ్ ఎ ఇంటర్మీడియట్ గుడ్. దేనికి? వెహికల్ ప్రొడ్యూస్ చేయడానికి, కార్ ప్రొడ్యూస్ చేయడానికి. సో టైర్స్ అనేవి కార్లో. సో టైర్ హ్యాస్ బికమ్ ఏ ఇంటర్మీడియట్ గుడ్. రబ్బర్ ఈజ్ అ రా మెటీరియల్, టైర్ ఈజ్ ఎ ఇంటర్మీడియట్ గుడ్. అండ్ కన్స్యూమర్ గుడ్ కానీ క్యాపిటల్గా గుడ్ కానీ ట్రై చేస్తాం. అయితే ఇక్కడ ట్రెండ్ చూడండి, ఎగ్జాంపుల్ అడుగుతారు ఏ ట్రెండ్ అని. క్యాపిటల్ గూడ్స్ ఇంపోర్ట్స్ వచ్చేసరికి మనకి ఇంక్రీజ్ అయింది. ఇంపోర్ట్స్ అంటే క్యాపిటల్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇట్స్ అ ఫైన్ థింగ్. ఎందుకని? అదే గూడ్ మనం వేరే గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇండియాలో యూజ్ చేసుకోవచ్చు, మషినరీ ఇలాంటివి. సో క్యాపిటల్ గూడ్స్ మనకి ఇంక్రీజ్ అయిందనమాట. 18.7% నుంచి 20.5%కి వచ్చింది. నెంబర్ నాట్ ఇంపార్టెంట్, ట్రెండ్ గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ గూడ్స్ అయితే మనకి ఇంపోర్ట్స్ పెరిగాయి,
నెక్స్ట్ వచ్చేసరికి కన్జ్యూమర్ గూడ్స్ కూడా స్లైట్గా ఇంపోర్ట్స్ పెరిగాయి. కన్జ్యూమర్ గూడ్స్ కూడా మనకి స్లైట్గా స్పెసిఫిక్గా గూడ్స్ ఇంపోర్ట్స్ పెరిగాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్మీడియరీ గూడ్స్ ఇవి కూడా మనకి పెరిగాయి అన్నమాట. సో దిస్ ఇస్ ఆల్సో ఏ ఇంక్రీజ్డ్. ఇంటర్మీడియరీ గూడ్స్ ఇంపోర్ట్స్ కూడా పెరిగాయి. కానీ రా మెటీరియల్ ఇంపోర్ట్స్ మనకి తగ్గాయి, విచ్ ఈస్ ఎ బ్యాడ్ సైన్. మనకి కన్జ్యూమర్ గూడ్స్ తగ్గాలి, ఫైనల్గా కన్జ్యూమ్ చేసేవి. రా మెటీరియల్ యాక్చువల్లీ పెరగాలి. రా మెటీరియల్ తీసుకొని ఫైనల్ గూడ్స్ ప్రొడ్యూస్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ రా మెటీరియల్ గ్రోత్ అనేది మనకి తగ్గింది, విచ్ ఈస్ ఎ బ్యాడ్ సైన్. సో అమాంగ్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ గూడ్స్ రా మెటీరియల్ ఇంపోర్ట్స్ మటుకు మనకి తగ్గింది. రైట్, అ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ ఫర్ ద ఎగ్జామ్. ఫైన్. సో ఇదే సేమ్, ఇవే మనకి పాయింట్ ఫార్మాట్లో మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఎకనామిక్ సర్వే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకునింది. మనం ప్రొడ్యూస్ చేసే కొన్ని గూడ్స్లో కొన్ని పాజిటివ్ సైన్స్ తీసుకునింది అనమాట. అవి ఏంటంటే కొన్ని చూద్దాం. ప్రోడక్ట్ స్పెసిఫిక్ సక్సెస్ స్టోరీస్, అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం కొన్నిట్లో సక్సెస్ అయ్యాం ఎక్స్టర్నల్ సెక్టార్లో, వాటిల్లో ఆ కొన్ని స్టోరీస్ తీసుకొని మనకి ఇక్కడ చెప్పింది అనమాట. ఫస్ట్ థింగ్, టాయ్ ఎక్స్పోర్ట్స్. మీరు ఒక డెకెడ్ ముందు చూసినట్టయితే మనకి ఉన్న టాయ్స్ అన్నీ కూడా మేడ్ ఇన్ చైనా అని చూస్తాం. ప్రతి గూడ్, ఆల్మోస్ట్ ఎనీ టాయ్ ఒక డెకెడ్ ముందు. కానీ ఇప్పుడు యూ కెన్ సీ లాట్ ఆఫ్ టాయ్స్ విత్ ద ట్యాగ్ మేడ్ ఇన్ ఇండియా. రైట్. సో ఎందుకంటే మన టాయ్ ఎక్స్పోర్ట్స్ అనేవి రైజ్ అయ్యాయి. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ అంటే అక్యుములేటెడ్ గ్రోత్ రేట్ 15.9%. 2013 నుంచి 2024కి మన టాయ్ ప్రొడక్షన్ అనేది మనం 15.9% ఇంక్రీజ్ చేసుకున్నాం, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే చైనీస్ టాయ్స్ మీద మనం మోస్ట్లీ డిపెండ్ అయి ఉన్నాం, దాన్ని మనం తగ్గించుకుంటున్నాం. సో మన చైనా నుంచి డీవియేట్ అవ్వాలనుకుంటున్నాయి మెనీ కంట్రీస్. సో మన దగ్గర నుంచి టాయ్స్ కూడా వేరే కంట్రీస్ డిమాండ్ పెరుగుతుంది. రైట్. సో మన ఎక్స్పోర్ట్స్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి. మన చైనా నుంచి తగ్గించుకొని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి వేరే కంట్రీస్ కూడా మనం పంపిస్తున్నాం. సో ఒకప్పుడు టాయ్స్ డెఫిసిట్ ట్రేడ్లో ఉండేవి, అంటే మనం పంపించే వాటి కన్నా మనం రిసీవ్ చేసుకునే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వీఆర్ సర్ప్లస్ నేషన్, అంటే మనం తీసుకునే గూడ్స్ కన్నా టాయ్స్ మనం వేరే కంట్రీస్కి పంపించే గూడ్సే మనకి ఎక్కువ ఉన్నాయన్నమాట. దీనికోసమని డిఫరెంట్ మెజర్స్ తీసుకునేది గవర్నమెంట్. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ టాయ్స్, అలాగే ఇంక్రీజ్ ఇన్ బేసిక్ కస్టమ్ డ్యూటీ. వేరే గూడ్స్ మన ఇండియాలో కంటే అవుతుంటే వాటి మీద డ్యూటీ ట్యాక్సెస్ లెవీ చేశారు. అలాగే ఇష్యూయన్స్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్, మంచి క్వాలిటీ ఉన్న టాయ్స్ ప్రొడ్యూస్ చేశారు. మన గూడ్స్ వేరే కంట్రీస్ వెళ్తుంటే వాటి మీద జీరో డ్యూటీ, సో ఫ్రీగా పంపించుకోండి. సో ఇలా వీటి మెజర్స్ తీసుకోవడం వల్ల మనం టాయ్ ట్రేడ్ సర్ప్లస్ కంట్రీగా మనం మారాం. ఎగ్జామ్లో అడుగుతారు. నెక్స్ట్, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. డిఫెన్స్ కూడా మనం వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ కంట్రీస్. ఒకప్పుడు మనం సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్ట్ డిపెండర్. 2015 నుంచి 2019 చూసినట్టయితే మనం ఎక్కువ గూడ్స్ వేరే కంట్రీస్ నుంచి తీసుకుంటూ ఉన్నాం, సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్గా ఉన్నాం, రైట్, ఆఫ్టర్ ఇజ్రాయెల్. బట్ ఇప్పుడు ఇండియా ఈజ్ నౌ అమాంగ్ ద టాప్ 25 ఆర్మ్స్ ఎక్స్పోర్టర్. మన మీద డిపెండ్ అవ్వడమే కాదు, మన డిఫెన్స్ గూడ్స్ వేరే కంట్రీస్కి పంపించడంలో కూడా మనం సక్సెస్ అయ్యాం అనమాట. ఇండియా ఈజ్ నౌ ఎట్ ద టాప్ 25 ఎక్స్పోర్టర్ అమాంగ్ ఆల్ ద కంట్రీస్, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. నెక్స్ట్, మోర్ దెన్ 100 డొమెస్టిక్ కంపెనీస్, మనకి లోకల్ ఇండియన్ కంపెనీస్ కూడా మనకి వాట్ యు కాల్ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనమాట. డిఫెన్స్ ప్రొడ్యూసింగ్ గూడ్స్కి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. రైట్. సో ఇది వచ్చేసరికి టోటల్ మనకి ఇప్పుడు ప్రజెంట్ 1507 కంపెనీస్ ఉన్నాయి. టోటల్ డిఫెన్స్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేసే ఇండియాలో ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ 1507 ఉన్నాయి, విచ్ ఈస్ ఎ ఇంక్రీజ్డ్ నెంబర్. రైట్. సో ఇక్కడ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ యాక్టివిటీ, ఆత్మనిర్భర్ భారత్, రైట్, ఇండిజినస్ ఆఫ్ డిఫెన్స్ ప్రోడక్ట్, ఇవన్నీ పెంచడం వల్ల లాస్ట్ 5 yearsలో వీ వేర్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ ఎన్హాన్సింగ్ ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ద డిఫెన్స్ గూడ్స్. నెక్స్ట్, ఇంకొక ఇంపార్టెంట్ స్టోరీ ఇచ్చాడు, దట్ ఈస్ ఎకనామిక్ సర్వేలో ఫుట్వేర్ ఎక్స్పోర్ట్స్. ఫుట్వేర్ మనకి ఎక్స్పోర్ట్స్లో ఎలా మనం పెర్ఫామ్ చేస్తున్నాం, దిస్ ఇస్ ఆల్సో వన్ సక్సెస్ఫుల్ స్టోరీ. ఇప్పుడు ఇండియా ఈజ్ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఫుట్వేర్ ప్రొడ్యూసర్. వరల్డ్లోనే మనకి ఇండియా సెకండ్ పొజిషన్లో ఉంది ఫుట్వేర్ ప్రొడ్యూస్ చేయడంలో. అలాగే ఎక్స్పోర్ట్ చేయడంలో 9th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. రైట్. సో టోటల్ అకౌంటింగ్ గ్లోబల్ ఎక్స్పోర్ట్స్లో మన టోటల్ గూడ్స్ ఎక్స్పోర్ట్ ఎంత పర్సంటేజ్, 1.8% ఇందాకలే చూసాం టోటల్ గూడ్స్లో. కానీ ఫుట్వేర్ చూడండి 13% కంట్రిబ్యూట్ చేస్తున్నాం ఓవరాల్గా. మనకి గ్లోబల్ ప్రొడక్షన్లో 13% అండ్ ఎక్స్పోర్ట్స్లో 2.2%. సారీ, 1.8% టోటల్ గూడ్స్ ఉంటే 2.2% స్పెసిఫిక్గా మనకి ఫుట్వేర్ ఉంది. అంటే యావరేజ్ కన్నా కూడా ఎక్కువ ఉన్నాయి అన్నమాట.
అదే టోటల్ ప్రొడక్షన్ గ్లోబల్ ప్రొడక్షన్లో 13% కంట్రిబ్యూట్ చేస్తున్నాం. మనకి వరల్డ్ మొత్తం ఫుట్వేర్లో ఇండియా నుంచి ప్రొడ్యూస్ అయ్యే 13% ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్లో 2.2%. సో వీఆర్ ఇన్ అ గుడ్ పొజిషన్. టోటల్ మార్కెట్ వచ్చేసరికి ప్రజెంట్ $26 బిలియన్ ఉంది. అది మనకి $90 బిలియన్ వరకు చేరే అవకాశం ఉంది బై 2030 అన్నారు. టోటల్ వాల్యూ మనం ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ మెజర్స్, దీనికి ఇది సక్సెస్ అవ్వడానికి మెజర్స్ ఏంటంటే మనకి తీసుకునింది క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్, అంటే ఖచ్చితంగా ఫుట్వేర్ క్వాలిటీ ఉండాలి. ఇండియన్ ఫుట్వేర్ అండ్ లెదర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేసాం. ఎగ్జామ్లో అడుగుతారు ఏ ప్రోగ్రామ్స్ లాంచ్ చేసామని. నెక్స్ట్ మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాం. ఫారిన్ ట్రేడ్ పాలసీ 2023. సో ఇలాంటి మెజర్స్ తీసుకురావడం వల్ల ఇండియా హ్యాస్ సక్సీడెడ్ ఇన్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుట్వేర్. అండ్ లాస్ట్లీ ఇట్ ఆల్సో గివెన్ ఎకనామిక్ సర్వే స్మార్ట్ ఫోన్ గురించి కూడా మాట్లాడింది అనమాట. సో టోటల్గా మనకి 2024లో 42.2% ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్, అంటే స్మార్ట్ ఫోన్స్ మనం ఎక్స్పోర్ట్ చేయడంలో వేరే కంట్రీస్కి 42.2% మనం పెంచుకున్నాం అనమాట 2024లో. దట్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ 5 ఎక్స్పోర్ట్ ఐటమ్స్. మన ఇండియా నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళే హెచ్ఎస్ కోడ్ అంటే హార్మోనైజ్డ్ కోడ్ అనమాట. అంటే కొన్ని క్వాలిటీ ఇంటర్నేషనల్లో ఒక కోడ్ అని ఇస్తారు ప్రతి గూడ్స్కి, క్వాలిటీ చెక్కి వాటి కోసం. సో అలా చెక్ చేసే గూడ్స్లో మనకి మొబైల్స్ అనేవి టాప్ 5 contributors for our exports, right? And India is also world's 6th largest smartphone exporter in 2022. 2014లో 23rd పొజిషన్లో ఉండేది మన ఇండియా, ఇప్పుడు 6th పొజిషన్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ ద స్మార్ట్ ఫోన్. సో ఇన్ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ వస్తుంది. సో విచ్ ఇస్ అ గుడ్ సైన్, రైట్? నెక్స్ట్ సర్వీసెస్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు వరకు గూడ్స్ గురించి చూసాము, డిఫరెంట్ గూడ్స్ అవి. సర్వీసెస్ గురించి చూస్తున్నాం. సర్వీసెస్ వచ్చేసరికి మనకి లాస్ట్ 30 ఇయర్స్లో 1993 నుంచి ఎప్పుడైతే ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చామో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి అక్యుములేటెడ్గా యాన్యువల్ 14% గ్రోత్ అనేది మనం చూసాం. అదే గూడ్స్ వచ్చేసరికి ఓన్లీ 10.7%. సో గూడ్స్ కన్నా సర్వీసెస్ మన ఎక్స్పోర్ట్స్ పర్సంటేజ్ అనేది పెరిగింది, రైట్? అలాగే ఇండియా షేర్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్ చూసినట్టయితే మనకి 0.5%, 1993లో జస్ట్ 0.5% ఉండింది మనకి వరల్డ్ టోటల్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్లో. కానీ ప్రజెంట్ 4.3% మనకి ఎక్స్పోర్ట్స్లో 2022లో ఉంది. సో మనం ఇంక్రీజ్ చేసుకోగలిగాం గ్లోబల్ కంట్రిబ్యూషన్ ఫర్ ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ సర్వీసెస్. అండ్ ఇండియా ఈజ్ నౌ అట్ ద 7th లార్జెస్ట్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ ఆఫ్ సర్వీసెస్. ఫస్ట్ స్పెయిన్ ఉంది. సో ఇండియా 7th ర్యాంక్లో ఉంది టోటల్ సర్వీస్ ఎక్స్పోర్ట్ కంట్రిబ్యూషన్లో, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్, రైట్? నెక్స్ట్ ఇంకొక స్మాల్ టాపిక్ ఎకనామిక్ సర్వే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్. గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ అంటే ఏవైతే ఫారిన్ కంపెనీస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్, యాపిల్, ఇవన్నీ కూడా కన్సల్టేషన్ సర్వీస్, అంటే వాళ్ళకి ఏదైనా డిస్ప్యూట్, వాళ్ళ ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు డిస్ప్యూట్స్ కానీ, కాల్ సెంటర్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఏమంటామంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. అంటే ఇవి ఫారిన్ కంట్రీస్ మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశాయి, బిజినెస్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, ఐటీ కానీ, రైట్? సో వీటిల్లో వచ్చేసరికి మనకి ఇప్పుడు పెరుగుతూ వచ్చింది. ఇండియా హౌసెస్ 2023లో 1600 అలాంటి ఆఫీసెస్ మనకు ఉన్నాయి, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. ఇవి 2028 కల్లా కూడా 2100కి వెళ్తుందని చెప్తుంది. ప్రజెంట్ అయితే 1600 ఉన్నాయి, రైట్? అలాగే డిజిటల్ ఇండియా స్కీమ్ ద్వారా మనం ఇంకా సింగిల్ విండో క్లియరెన్సెస్ ఇవన్నీ కూడా పెంచుతున్నాం. అంటే వాళ్ళు డైరెక్ట్గా రాకపోయినా కూడా డైరెక్ట్గా డిజిటలైజ్ ద్వారా కూడా వాళ్ళు రిజల్యూషన్ అనేది చేయొచ్చు. ఈ సెంటర్స్ అన్నీ కలిపి టోటల్గా 32 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాయి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనేవి 32 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాయి. అలాగే టోటల్ రెవెన్యూ వచ్చేసరికి $46 బిలియన్ రెవెన్యూ జనరేట్ చేసింది ఇన్ 2023, రైట్? అలాంటి సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇది 1% ఆర్ మినిమల్ నామినల్ మోర్ దెన్ 1% కానీ 1.1, 1.2 అలా జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి, విచ్ ఇస్ ఏ గుడ్ సైన్, రైట్? సో ఇది వచ్చేసరికి మనకి 2030 కల్లా కూడా $121 బిలియన్ వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. ప్రజెంట్ ఎంత ఉంది? $46 బిలియన్ ఉంది. సో ఫ్యూచర్లో 2030 కల్లా 121 బిలియన్ వెళ్ళే వరకు ఛాన్స్ ఉంది. అండ్ రఫ్లీ 3.5% కంట్రిబ్యూట్ చేస్తుంది జీడిపికి. ఇప్పుడు జస్ట్ ఓవర్ 1% ఉండేది 3.5% ఉంది అని చెప్తున్నాయి. ఈ సెంటర్స్ కూడా ఇంపార్టెంట్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, జీడిపి ఇవన్నిటి కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. నెక్స్ట్ a very important one, global value chains. Global value chain అంటే ఏంటి?
రా మెటీరియల్ నుంచి అంటే కలెక్ట్ చేసుకునే రా మెటీరియల్ నుంచి ఫైనల్ కన్జ్యూమర్ వరకు వెళ్ళేంత వరకు యాక్టివిటీస్ అన్నిటిని కనెక్ట్ చేసేదాన్ని మనం గ్లోబల్ వాల్యూ చైన్స్ అంటాం. అంటే కలెక్షన్ ఆఫ్ రా మెటీరియల్, ప్రాసెసింగ్, ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్, ఫైనలీ సప్లయింగ్ ఇట్ టు ద కన్జ్యూమర్. సో అన్ని యాక్టివిటీస్ని కనెక్ట్ చేసేదాన్ని మనం వాల్యూ చైన్ అంటాం. గ్లోబల్ వాల్యూ చైన్ అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మొత్తం చైన్గా అంతా కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఎందుకంటే ట్రేడ్ అన్ని గూడ్స్ కూడా మన కంట్రీ ప్రొడ్యూస్ చేసుకోలేదు కాబట్టి వేరే కంట్రీస్ నుంచి గూడ్స్ తీసుకుంటాం అనమాట. సో వాటిని మనం గ్లోబల్ వాల్యూ చైన్స్ అంటాం. సో ఇండియాస్ గ్లోబల్ చైన్ పార్టిసిపేషన్ మనకి 1995 నుంచి 2009 వరకు 22% ఇంక్రీజ్ అయింది. జస్ట్ 10% మనం గ్లోబల్ వాల్యూ చైన్స్ కంట్రిబ్యూట్ చేస్తుంటే ఇప్పుడు 22% మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఫినాన్షియల్ క్రైసిస్ జరిగింది 2009లో. యూ ఆల్ నో ద బ్యాంక్ క్రైసిస్. సో ఈ న్యూమరేట్గా లోన్స్ ఇచ్చేసేసి హౌస్ లోన్స్ అవన్నీ కూడా డెప్ట్కి వెళ్ళిపోవడం వల్ల గ్లోబల్ క్రైసిస్ జరిగింది. సో అప్పుడు మళ్ళీ గ్లోబల్ చైన్స్కి మనకి స్లైడ్గా తగ్గింది, బట్ ఇప్పుడు మళ్ళీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి ప్రొడక్షన్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్, అంటే మీరు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ సబ్సిడీ ఇస్తాం మన గవర్నమెంట్ చెప్తుంది. దాంతోపాటు డిస్ట్రిక్ట్స్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్, అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్క గూడ్ మనకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. సో ఇలాంటి లాంచ్ చేయడం వల్ల మన కంట్రిబ్యూషన్ ఫర్ గ్లోబల్ వాల్యూ చైన్స్ ఇప్పుడు ప్రజెంట్ 2022లో చూస్తే 40.3% ఉంది. 10% 1995 ఎక్కడ, 22% 2009 ఎక్కడ, ఇప్పుడు డబల్ చేసుకున్నాం ఆల్మోస్ట్ 40.3%. బట్ స్టిల్ వీఆర్ లాగింగ్ వేరే కంట్రీస్తో పోలిస్తే. యూఎస్ఏ 47.3% ఉంది, యూకే 47.8% ఉంది, సౌత్ కొరియా 56.2% కంట్రిబ్యూట్ చేస్తుంది గ్లోబల్ వాల్యూ చైన్స్కి, మలేషియా 60%. బట్ స్టిల్ వీఆర్ లాగింగ్, బట్ ఎస్ వీఆర్ స్లోలీ ఇంప్రూవింగ్, రైట్? సో ఇది కూడా ఒక పాజిటివ్ థింగ్. నెక్స్ట్ టోటల్ వాల్యూ వచ్చేసరికి ఆ గ్లోబల్ వాల్యూ చైన్ పర్సంటేజ్ చూసాం. ఇప్పుడు టోటల్ వాల్యూ వచ్చేసరికి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రోర్స్ $231 బిలియన్ మనం 2022లో మనం గ్లోబల్ వాల్యూ చైన్స్కి కంట్రిబ్యూట్ చేసాం ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇంకా కూడా ఛాన్స్ ఉంది మనకి ఇంప్రూవ్ అవ్వడానికి. క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంఎస్ఎంఈస్ని ప్రమోట్ చేయడం, ట్రేడ్ ఈజీ చేయడం, వీటిలన్నింటినీ చేస్తే ఇంకా కూడా మనం గ్లోబల్ వాల్యూ చైన్స్కి ఎక్కువ కంట్రిబ్యూట్ చేసి ఈ కంట్రీస్తో పాటు మనం కంపీట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇండియాస్ గ్లోబల్ ట్రేడ్ అరేంజ్మెంట్స్. సో మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే డ్యూటీస్, ట్యాక్సెస్ ఇవన్నీ తగ్గించుకునేలాగా కొన్ని ఇనిషియేటివ్స్. వెరీ ఇంపార్టెంట్ వన్ ఫర్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు. మనం 2021 నుంచి 2024 ఈ 3 years మధ్య 4 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ సైన్ చేసాం. ఎవరెవరితో? మారిషస్, ఆస్ట్రేలియా, దెన్ వీ హ్యావ్ యూరోపియన్ యూనియన్ అండ్ యూఏఈ. సో టోటల్ 4 అనమాట. మారిషస్, ఆస్ట్రేలియా, యూఏఈ అండ్ యూరోపియన్ యూనియన్, ఈ 4 గ్రూప్స్తో 3 కంట్రీస్ అండ్ 1 గ్రూప్తో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసాం. అవి బ్రీఫ్గా ఇప్పుడు చూద్దాం. ఎక్సెప్ట్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నీ కూడా అమల్లోకి వచ్చేసాయి. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మటుకు ఇంకా అమల్లోకి రాలేదు, జస్ట్ సైన్ అయితే చేసామన్నమాట, రైట్? ఫస్ట్ వన్ ఇండియా, మారిషస్. ఇవి నేమ్ అడుగుతారు. ఆ పార్ట్నర్షిప్ పేరు వచ్చేసరికి, అగ్రిమెంట్ వచ్చేసరికి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ 2021లో సైన్ చేసాం. ఎగ్జామ్లో అడుగుతారు కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏ కంట్రీతో సైన్ చేసాం మనం? ఇట్ ఈస్ ఆఫ్ మారిషస్. అండ్ ఇది అన్ని ఆఫ్రికన్ కంట్రీస్, మోర్ దెన్ 50 ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటే దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇండియా సైన్డ్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ద ఆఫ్రికన్ కంట్రీ. మారిషస్ హెస్ బికమ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టు సైన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బై ఇండియా, రైట్? సో ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ కూడా మనకి టోటల్గా $462.7 మిలియన్ ఉంటే అందులో మారిషస్ ఒక్కటే $91.8 మిలియన్ ఉంది, విచ్ ఇస్ అ గుడ్ సైన్. నెక్స్ట్ వచ్చేసరికి యూఏఈతో, ఇది కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, సిఈపిఏ. ఇందాకలో వచ్చేసి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ పార్ట్నర్షిప్, ఇక్కడ కోఆపరేషన్ టర్మ్ లేదు. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఇది వచ్చేసరికి యూఏఈతో సైన్ చేసాం. ఫైన్, అ వెరీ ఇంపార్టెంట్ వన్. యూఏఈతో ట్రేడ్ వచ్చేసరికి $83 బిలియన్ ట్రేడ్ అనేది జరుగుతుంది. అండ్ యూఏఈ ఈజ్ ద ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్, అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ యుఎస్ఏ, యూఏఈ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ ఫర్ ఇండియా ఫర్ స్పెసిఫికలీ ఎక్స్పోర్ట్స్, రైట్? అలాగే 8th లార్జెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ ఇండియా. యూఏఈ వచ్చేసరికి 8th లార్జెస్ట్ ఇన్వెస్టర్ ఆఫ్టర్ యూఎస్ఏ, స్పెయిన్, మెనీ అదర్ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్వెస్ట్మెంట్, మారిషస్, సింగపూర్ ఆర్ దేర్, బట్ యూఏఈ ఈజ్ ఎట్ ద 8th పొజిషన్ who are contributing for India's FDI. Next, India's largest, UAE, ఇండియాకి లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్. దేనికి? జెమ్స్, జ్యువెలరీ, సెరల్స్ అండ్ ఫ్యూయల్, ప్రాసెస్డ్ ఫ్యూయల్, క్రూడ్ ఆయిల్ కాదు, క్రూడ్ ఆయిల్ మనకు లేదు, సో రిఫైనరీ చేశాక. UAE ఈజ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఫర్ జెమ్స్, జ్యువెలరీ, సెరల్స్ అండ్ ఫ్యూయల్.
నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఆస్ట్రేలియాతో సైన్ చేసిన అగ్రిమెంట్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్, ఇది ఈసీటీఏ, రైట్. సో ఇది వచ్చేసరికి మనం ఆస్ట్రేలియాతో సైన్ చేసాం. అండ్ ఆస్ట్రేలియా ఈజ్ ఇండియాస్ 13th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అండ్ ఆస్ట్రేలియా ఈజ్ 5th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ 2023, రైట్. ఆస్ట్రేలియా వాజ్ ఇండియాస్, సో ఇండియాకి ఆస్ట్రేలియా 13th లార్జెస్ట్ పార్ట్నర్, ఆస్ట్రేలియాకి ఇండియా వచ్చేసరికి 5th లార్జెస్ట్ పార్ట్నర్. వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్, ఆస్ట్రేలియా ఇండియాకి 13th లార్జెస్ట్ పార్ట్నర్ అండ్ ఇండియా ఆస్ట్రేలియాకి 5th లార్జెస్ట్ పార్ట్నర్. సో ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయడం వల్ల ఈ కంప్యూటర్ రిలేటెడ్ సర్వీస్ కానీ టెలికామ్, కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా మనం బెనిఫిట్ అవ్వబోతున్నాం. అండ్ ఫైనలీ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఇది వచ్చేసరికి మనకి టెపా, ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ విత్ యూరోపియన్ యూనియన్ సైన్ చేసాం కానీ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో ఇది ఇంప్లిమెంట్ అయితే మనకి ఇంకా కూడా పాజిటివ్స్ అనేవి జరుగుతుంది అని చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అకౌంట్, లాస్ట్ వచ్చేసరికి కరెంట్ అకౌంట్. సో మీకు అందరికీ తెలుసు, బేసిక్స్ మీరు కవర్ చేసి ఉంటారు. మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఒక కంట్రీ ఇంకో అన్ని కంట్రీస్తో కలిపి ట్రేడ్ చేయడం, ఇవి లెస్ దాన్ 1 year ఏవైతే ట్రేడ్ జరుగుతుందో, లెస్ దాన్ 1 year ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ జరిగితే దాన్ని కరెంట్ అకౌంట్లోకి వెళ్తుంది. క్యాపిటల్ అకౌంట్ అంటే మోర్ దెన్ 1 year, ఎఫ్డిఐస్ కానీ ఎఫ్పిఐస్ కానీ, రైట్, ఎన్ఆర్ఐ సేవింగ్స్ ఇన్ ఇండియా కానీ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1 year ఉంటాయి కాబట్టి క్యాపిటల్ అకౌంట్ కిందకి వస్తుంది. కరెంట్ అకౌంట్ అంటే ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, తర్వాత రెమిటెన్సెస్, యూనిలేటరల్ ట్రాన్స్ఫర్స్ లేదా రిసీట్స్ అంటే మనకి ఇంట్రెస్ట్, లోన్స్ తీసుకున్న వాటికి ఇంట్రెస్ట్ కట్టడం అనమాట. ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ రావడం అలాగే కట్టడం. సో ఇవన్నీ కూడా మనకి కరెంట్ అకౌంట్ కిందకి వస్తుంది. సో వీటి గురించి కూడా మనకి కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫేవరబుల్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ అంటే ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మనీ విత్ ఇన్ 1 year మనకేమవుతుంది, మనం డెఫిసిట్లో ఉన్నాం, యాక్చువల్లీ కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో ఉన్నాం. అంటే మన కంట్రీ నుంచి వెళ్ళే మనీ మనకి ఎక్కువ ఉందన్నమాట. అంటే మనం వేరే కంట్రీస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాం, ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం, రైట్. సో అయితే అది మనకి ఇప్పుడు తగ్గింది. 2% డెఫిసిట్ ఉండేది కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఇప్పుడు 0.7%కి వచ్చింది అనమాట, తగ్గించుకున్నాం 2024లో, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్, రైట్. సో ఈ టేబుల్ కూడా ఒకసారి బ్రీఫ్గా మనం చూసినట్టయితే గ్రీన్ కలర్ అనేది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. సో మనకి ఇప్పుడు ఇది జీరో లెవెల్. సో మనకి బ్లూ కలర్ వన్ వస్తే ఐ మీన్ ఇది నెట్ ట్రేడ్ బ్యాలెన్స్, అంటే మనం డెఫిసిట్లోనే ఉన్నాం. నెట్ సర్వీసెస్ ఆరెంజ్ కలర్ చూడండి, అంటే మనం సర్వీసెస్లో మనం వేరే కంట్రీస్ నుంచి తీసుకునే సర్వీస్ కన్నా మన కంట్రీ నుంచి పంపించే సర్వీస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే నెట్ ట్రాన్స్ఫర్స్ అంటే రెమిటెన్సెస్, ఫారిన్ కంట్రీలో ఉన్న మన ఇండియన్స్ ఎక్కువ మన ఇండియాకి మనీ పంపిస్తున్నారు, దాంట్లో కూడా మనం పాజిటివ్గా ఉన్నాం. మన ఇండియా నుంచి వెళ్ళే మనీ తక్కువే, మనకు వచ్చే మనీయే ఎక్కువ ఉంది. నెగిటివ్ వచ్చేసరికి టోటల్ ట్రేడ్, అంటే ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తీసుకున్నట్టయితే చూడండి మనం ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నాం, అన్నిట్లో మైనస్ ఉంది. దాంతోపాటు మనకి నెట్ ఇన్కమ్ కూడా, ఓవరాల్ నెట్ ఇన్కమ్ చూసినట్టయితే అది కూడా మనకి నెగిటివ్లోనే మనం ఉన్నాం, రైట్. సో ఇది మనకి టేబుల్ చెప్తుంది. దీంతోపాటు ఇంకొన్ని ఉన్నాయి. నెట్ సర్వీసెస్ చూసుకున్నట్టయితే టోటల్ సర్వీసెస్ ఇంక్రీజ్డ్, మన ఇండియా నుంచి వెళ్ళే సర్వీసెస్ వాల్యూ టోటల్ $162.8 billion ఉంది. అండ్ వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ $143 billion. సో మన ఎక్స్పోర్ట్స్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ పెరిగింది, రైట్. సో రెమిటెన్సెస్ కూడా, రెమిటెన్స్ అంటే ఇండియన్స్ ఫారిన్ కంట్రీలో ఉన్న వాళ్ళు మన ఇండియాకి మనీ పంపించడం, రైట్. సో వాళ్ళ పంపించే దాంట్లో కూడా మనం ఇంక్రీజ్ చేసుకోగలిగాం. $106.6 billion మనం రెమిటెన్సెస్ తీసుకుంటున్నాం. అండ్ ఇండియా ఇస్ ద టాప్ మోస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిసీవింగ్ రెమిటెన్సెస్. అండ్ దెన్ ఆఫ్టర్ ఇండియా మెక్సికో అండ్ చైనా స్టాండ్స్ అట్ 2nd and 3rd place, రైట్. ఇది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి, మోర్ దెన్ 1 year, అందులో ఎఫ్డిఐ, ఎఫ్పిఐ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇందులో మనకి ఎఫ్పిఐ అంటే ఏంటి, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం, అంటే వేరే ఫారినర్స్ వచ్చి మన ఇండియన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం, వాటిని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఇది మనం చూసినట్టయితే మన ఇండియాకి పెరిగింది, ఫారినర్స్ వచ్చి మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో పెరుగుతుంది అనమాట. 86.3 billion ఉంది 2024లో, రైట్, విచ్ హెస్ ఇంక్రీజ్. అదే నెట్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఓవరాల్గా చూసుకున్నట్టయితే, అంటే మన ఇండియా నుంచి మన ఇండియన్స్ కూడా వేరే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, యూకే, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, అది మన ఇండియా నుంచి వెళ్ళే మనీ, మన ఇండియాకి వచ్చే మనీ ఫారినర్స్ నుంచి మన ఇండియాలో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సో నెట్ తీసుకున్నట్టయితే మనం పాజిటివ్గానే ఉన్నాం, అంటే మనకి ఎక్కువ వస్తున్నాయి మన దగ్గర నుంచి పోయేదానికన్నా. టోటల్ $44.1 billion. అదే ఎఫ్డిఐ చూసినట్టయితే ఓవరాల్గా కూడా 2% డిక్లైన్ జరిగింది. అంటే ఈ రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల, వీటిలన్నిటి వల్ల, ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ వల్ల ఎఫ్డిఐస్ ఓవరాల్గా
తగ్గాయి వరల్డ్లోనే. అలాగే ఇండియా కూడా తగ్గింది. ఇండియా $42 బిలియన్ 2023 ఫినాన్షియల్ ఇయర్లో తీసుకుంటే 2024 ఫినాన్షియల్ ఇయర్కి మనకి $26.4 బిలియన్ మాత్రమే మనకు ఉందన్నమాట. సో వీ హ్యావ్ డిక్రీస్డ్ అండ్ వీఆర్ ఎట్ నౌ 13th పొజిషన్. 8th నుంచి 13కి వచ్చేసాం, రైట్. తర్వాత చేంజింగ్ వరల్డ్ సినారియో చూసినట్టయితే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ గ్లోబల్ ఎఫ్డిఐ కూడా తగ్గింది. ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు డేటా, మనకి ఇండియాదే మనకి ఇంపార్టెంట్. బట్ ఎనీవే గ్లోబల్ లెవెల్లో 0.61 to 0.39 మనకి డిక్లైన్ అయింది అనమాట. ఓకే, సో ఇట్ వాజ్ ఫెల్ ఫ్రమ్ 0.8%. సర్వీసెస్లో కూడా మనకి ఎఫ్డిఐ తగ్గింది. ఎఫ్డిఐ అంటే ఏంటి? ఇన్వెస్టెడ్ టు డెవలప్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ అదర్ కంట్రీ. సో ఇక్కడ గూడ్స్లో వచ్చేసరికి మనకి ఇండస్ట్రీ సెక్టార్ ఎఫ్డిఐ 0.62 to 0.39% తగ్గింది. అలాగే సర్వీస్ సెక్టార్ కూడా ఎఫ్డిఐ మనకి తగ్గిపోయింది అనమాట. సో అన్నిట్లో కూడా ఎఫ్డిఐ తగ్గిపోయింది. ఇండియా వాజ్ లీడింగ్ డెస్టినేషన్ ఫర్ ఏఐ రిలేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ తీసుకున్నట్టయితే డెస్టినేషన్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐలో 2022 ఇండియా నెంబర్ 1 కంట్రీగా ఉంది, రైట్. అండ్ ఫినాన్షియల్ ఇయర్ 14 చూసినట్టయితే అప్పుడు మనకి ఫిజికల్ ఎఫ్డిఐ అంటే ఫిజికల్ ఎఫ్డిఐ, డిజిటల్ ఎఫ్డిఐ 2 డిఫరెన్స్. ఎక్కడైతే వచ్చి ఫిజికల్ గూడ్స్ సర్వీస్ ప్రొడ్యూస్ చేస్తారో అవి ఫిజికల్ ఎఫ్డిఐ. అండ్ డిజిటల్ ఎఫ్డిఐ అంటే రాకుండానే డిజిటల్గా ఇన్వెస్ట్ చేస్తారు సాఫ్ట్వేర్ కానీ ఇలాంటి వాటిల్లో. సో ఇప్పుడు డిజిటల్ ఎఫ్డిఐ అనేది మనకి పెరుగుతుంది అనమాట. ఫైన్. అండ్ లాస్ట్లీ అబౌట్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఏంటి? ఫారిన్ కరెన్సీస్లో గోల్డ్ మన ఆర్బీఐ సపరేట్గా సేవ్ చేసి పెట్టుకుంటుంది, రైట్. ఇది మనం చూసినట్టయితే లాస్ట్ ఇయర్తో పోలిస్తే 2024లో $68 బిలియన్ ఇంక్రీజ్ అయింది. అండ్ టోటల్ వాల్యూ వచ్చేసరికి $653.7 బిలియన్. ఇది ఇంక్రిమెంటల్ అయిన లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎంత ఇంక్రీజ్ చేసుకున్నాం అనేది ఇది వచ్చేసరికి టోటల్ వాల్యూ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇండియా స్టోర్డ్ $653.7 బిలియన్ గా మనకి ప్రస్తుతానికి ఉంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అమాంగ్ ద కంట్రీస్, రైట్. సో టోటల్గా ఈ మనం ఏవైతే స్టోర్ చేస్తున్నాం అవి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 10 months వరకు మనకి ఇంపోర్ట్ సపోర్ట్ చేస్తాయి. అంటే మనకు ఒకవేళ క్రైసిస్ వచ్చేసి మనం ప్రొడ్యూస్ చేయలేకపోతే 10 months వరకు డ్యూరింగ్ ఎల్పిజి రిఫార్మ్స్కి ముందు 1991 క్రైసిస్లో ఓన్లీ 1 month వరకే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం 10 months వరకు మనం ఏం చేయకపోయినా 10 months వరకు ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ యూజ్ చేసుకొని మనం ఇంపోర్ట్స్ తెచ్చుకోవచ్చు. అండ్ అదే మనీతో 90% ఆఫ్ అవర్ టోటల్ ఎక్స్టర్నల్ డెప్ట్ కూడా మనం క్లియర్ చేసేసేయచ్చు అనమాట, మనం మొత్తం ఉన్నప్పుడు కూడా. సో ఇట్స్ జస్ట్ అ కంపారిజన్, ఫైన్. అండ్ ఇంకొకటి ఏంటంటే వేరే అన్ని కంట్రీస్తో పోలిస్తే మన ఇండియన్ రూపీ వాలటైలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ విత్ రెస్పెక్ట్ టు డాలర్ అనేది చాలా తక్కువగా ఉంది. సో 82 నుంచి 83.5 మధ్య ఉంది. అది చైనా వేరే అదర్ కంట్రీస్ చూస్తే వైడ్ మార్జిన్ ఉంది. కానీ మన ఇండియా రూపీ స్టేబుల్గానే ఉంది. సో డిప్రిషియేటింగ్ ఓన్లీ 2.9% మాత్రమే రూపీ వాల్యూ అనేది మనకి తగ్గిపోయింది అనమాట, రైట్. అలాగే ఎక్స్టర్నల్ డెప్ట్ టు జీడిపి రేషియో కూడా ఇది మనం స్టార్టింగ్ ఫస్ట్ చాప్టర్లోనే చూసాం, 18.7%కి మనకి పడిపోయింది, ఫైన్. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ద లాస్ట్ అవుట్లుక్ అండ్ ఛాలెంజెస్, ఫ్యూచర్ అవుట్లుక్ ఛాలెంజెస్ గురించి కూడా ఎకనామిక్ సర్వే చెప్తుంది. మన ట్రేడ్ డెఫిసిట్ అనేది డిక్రీజ్ అయింది. మనం ఎక్కువ గూడ్స్ పంపించుకున్నాం వేరే కంట్రీకి మనం తెచ్చుకోవడం కన్నా కూడా. అయితే దీన్ని మెయింటైన్ చేయాలంటే, దీన్ని అచీవ్ చేయాలంటే మనం ఆల్రెడీ ప్రొడక్షన్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్స్ కానీ ఇలాంటివి చేస్తున్నాం, మనం ఎక్స్పోర్ట్ ప్రమోట్ చేసుకోవాలి. సో వీటికి ఛాలెంజెస్ వచ్చేసరికి డిమాండ్, మెనీ కంట్రీస్లో డిమాండ్ తగ్గిపోతుంది ఎక్స్టర్నల్ క్రైసిస్ వల్ల. తర్వాత రైజ్ ఇన్ ట్రేడ్ కాస్ట్స్, అంటే మనం గూడ్స్ సప్లై చేసే ప్రాసెస్ కాస్ట్ పెరిగిపోతుంది. కమోడిటీ ప్రైసెస్ వాలటైలిటీగా ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా అడ్రస్ చేసి మనం ఎక్స్పోర్ట్స్ని పెంచుకునేలాగా చేసుకుంటే we will be in a stable condition, right. So this is about the chapter 4 of economic survey. I hope you have enjoyed the session, and we have a very important data. So ee data anta kuda gurtu pettukondi. We will see you in the chapter 5. Thank you.